అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఒకప్పుడు స్కూల్లో విద్యార్థులు టీచర్స్ని చూసి భయపడేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలంతో పాటు మనుషులు మారారు. విద్యార్థులకు స్కూల్లోనే ఎక్స్ట్రా యాక్టివిటీస్లో భాగంగా డ్యాన్సులు, స్విమ్మింగ్, చెస్ ఇలా అన్ని రంగాలలో రాణించే విధంగా స్కూళ్ళలోనే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టీచర్స్ విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ తమ విద్యార్థులతో కలిసి ఫేర్వెల్ పార్టీలు, స్కూల్ డే సెలబ్రేషన్స్, కాలేజీలో జరిగిన వేడుకల సమయంలో సరదాగా డ్యాన్సులు చేస్తున్నారు. అయితే ఓ లేడీ టీచర్ విద్యార్థితో అద్భుతమైన రొమాంటిక్ సాంగ్కు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటో మీరు లుక్ వేయండి. సాధారణంగా స్కూళ్ళల్లో టీచర్ అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం, విద్యార్థులు తప్పు చేస్తే దండించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే విద్యార్థులు కూడా ఎక్కడ హోంవర్క్ చేయకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా టీచర్ దగ్గరికి వెళ్ళాలన్నా వారిని చూసి గజగజ వణికిపోతుంటారు. అయితే తాజాగా ఓ స్టూడెంట్ మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉన్నాడు. ఏకంగా క్లాస్ టీచర్తో ఆషికీ 2లోని తమ్హీ హో ఆ పాటకు క్లాస్ రూమ్లోనే అద్భుతమైన రొమాంటిక్ సాంగ్కు స్టెప్లేశాడు. ఇక వారిద్దరి డ్యాన్స్ చూసి క్లాస్ రూమ్లో ఉన్న వారంతా చప్పట్లు, విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లో కుషల్ ఎంజీ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. దీంతో ఆ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతూ, లైకులు కొడుతూ షేర్లు చేస్తున్నారు. ఇక క్లాస్ రూమ్లో లేడీ టీచర్, స్టూడెంట్ డ్యాన్స్ చేస్తున్న ఆ వీడియో హై స్కూల్లో జరిగిన ఓ ఫేర్వెల్ డే సందర్భంగా చేసినట్లుగా తెలుస్తోంది. నల్లచీర కట్టుకున్న ఆ లేడీ టీచర్ స్కూల్ యూనిఫామ్లో ఉన్న స్టూడెంట్ ఇద్దరు వేసిన స్టెప్లు అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ ప్రోత్సహించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ స్టూడెంట్ మరింత సూపర్ డ్యాన్స్ చేశాడు. ఇక ఈ వీడియో కింద నెటిజన్స్ ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. స్టూడెంట్ చాలా అదృష్టవంతుడు, మేం స్కూళ్ళల్లో ఉన్నప్పుడు టీచర్స్ను చూస్తే వణికిపోయే వాళ్ళం, కానీ ఈ స్టూడెంట్ అయితే ఏకంగా మంచి రొమాంటిక్ సాంగ్కు డ్యాన్స్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.